హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం బీరకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయని చెక్కు తీసుకోవాలి. అట్లా సన్నగా కొంతమంది ఎక్కువ తీసుకోరు, లైట్గా తీస్తారు. కొంతమంది మొత్తం తీస్తారు. నేను మొత్తం తీస్తానండి. కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లా బీరకాయ చెక్కుతో చట్నీ కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఎవరన్నా ఆ రెసిపీ కావాలి అంటే ట్రై చేస్తా అంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను, వీడియో చేసి పెడతాను. కావాలి అంటే కామెంట్ చేయండి. అట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చిన్న ఆనియన్స్ కూడా 2 కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా 2 కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఏదన్నా రెసిపీ కావాలి అన్నా, ఏదన్నా చేయాలి అన్నా కమెంట్ చేయండి. ఆ రెసిపీ నేను చేసి పెడతాను. ఏదన్నా ఛాలెంజ్ లాగా ఏదన్నా వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. ఆనియన్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. బీరకాయలో నుంచి వాటర్ అవన్నీ వస్తాయి. ఆ వాటర్ డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత అట్లా వాటర్ వస్తాయండి. మనం వాటర్ ఏం పోయకూడదు, కర్రీలో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇంకో 2 మినిట్స్ అలా మూత పెట్టిన తర్వాత అట్లా కలుపుకుంటూ ఉండాలి తీసి. బీరకాయ కూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, కొంచెమే చూసి వేసుకోవాలి. అట్లా ఆయిల్ కొంచెం పైకి వచ్చాక కారం వేసుకోవాలి కొంచెం. నేను 1 స్పూన్ వరకు వేసానండి కారం వేసి మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాక ఆయిల్ పైకి వస్తుందండి. అలా ఆయిల్ పైకి వచ్చేసాక కర్రీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.